అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు. నేను తినేది నా సుఖం కోసం గానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం. ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని, మీరే కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా? ఎవరు బావా? బావా ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావగొట్టి చెవులు పోయావు కదా. సజా, మస్తాన్ గడి శత్రువుని నేను. నా కోసమే మధుబాబు మస్తాన్ గడి కొట్టాడు. మనం బరంపురం. రా బావా, రా. ఆయన రారు, ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు, అలా బావతో షికారికి వెళ్ళొస్తా. పద బావా. అసలు వాడు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే. నువ్వు నోరు మూసేయ్. ఏంటి తమ్మయ్య? అట్టు చూడు. ఇదేంట్రా, పంచె కట్టుకుని ముత్తైదువులతో పశు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లో ఉంది. ఇదేంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడుతున్నాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా, మన గుంటగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసేయ్. నువ్వు నోరు మూసేయ్. ఎందుకు వచ్చావు? బియ్యానికి. కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. గెట్ అవుట్. రాధా, మా అన్నయ్య అంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్నేంటి గెట్అవుట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెట్ అవుట్, గెట్ అవుట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేకాని ప్రేమించుకున్న రెండు పసి హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమ్మకవాడ. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు, బ్యాడ్ ఫేస్ వేసుకుని? అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వేమనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయొచ్చాడనుకో, ఆశీర్వచనం కోసమని సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు. వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదువును కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి లగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా ముద్ర చచ్చినాడా? తోలు వెళ్ళి చేస్తా. పిడత ముఖం విధవా, నీ కళ్ళల కారం కొట్ట. పెళ్లి లేదు, గిల్లి లేదు, ముందు బయటికి పంపించండి రా. అన్నయ్య, ఆ లాస్ట్ ముత్తైదువా చెవులు ఏం చెప్పింది? అమ్మో, అదేదో బూతు కొత్త కూసిందిరా. ఓం హ్రీం అనాథవాహన సంస్కరణాయనమా, దిక్కులేని మోపెట్ సంతర్పణాయనమా, దీన్ హుసేన్ సాగర్ లో మోక్షం కల్పిస్తానాయనమా, ఈ దెబ్బతో మనకు దరిద్రం వదిలిపోయిందనమా. ఏమిటయ్యా ఇది? ఎవరిదో అనాథ బండి అండి. దీనికి దహన సంస్కారాలు చేసేసి ముక్కలు ముక్కలుగా విరిచేసి హుస్సేన్ సాగర్ లో కలిపేస్తాను. ఇది అనాథ బండి ఏమిటయ్యా? ఇది నా బండి, నా బావమరిది నాకు అంట కట్టిన బండి. అవేమీ నాకు తెలియవండి. ఎవరో దీనికి తద్దినం పెట్టమన్నారు, పెట్టేస్తున్నాను. ఆపాలంటే ఓ 100 కొట్టండి. 100 కొట్టాలి. కళ్ళు పోయి 200 కొట్టాలి. అలాగే ఈ అమ్మకడు ఆ కుర్ర వేధవలు దొరకాలి, వాళ్ళని చంపేసి వాళ్ళకి పెట్టేస్తాను తద్దినం. నా బండి అనాథ బండ, నా బండి అనాథ బండ. మంత్రులు గారు, మమ్మల్ని క్షమించండి. ఏదో సరదాగా అల్లరి చేశాం, దీంతో పాటు 100 రూపాయలు కూడా పెడుతున్నాం, ఆశీర్వదించండి. మీ అమ్మ కడుపులు మాట అలాగే ఉండండి.
అమ్మయ్యా చూడలేదురా బాబు. బీపీ నాకు నార్మల్. డాక్టర్ గారు ఆ, మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆ, నేను నిమిత్త మాత్రుని. నాదేముందయ్యా, అంతా దేవుడిదయ్యా. ఏ దేవుడు డాక్టర్ గారు? ఒకడనే ఉందమ్మా. శ్రీశైలం మల్లన్న కావచ్చు, భద్రాద్రి రావన్న కావచ్చు, షిరిడి సాయన్న కావచ్చు, తిరుపతి వెంకన్న కావచ్చు. వస్తాం డాక్టర్ గారు. మరి నా ఫీజు? మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలో వేస్తాంలేండి. బీపీ అబ్బు నార్మల్. నెక్స్ట్. నా డబ్బులు తిన్నవాడు ఎవరు బాగుపడతాడే? సార్సు జ్వరం వచ్చిపోతాడు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, Yes? ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిటి ఎక్స్రే చూస్తామా? కాదు, రిపోర్ట్ రాయటం. ఏం జరిగింది తల్లి? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కూల్ డౌన్. టెన్షన్ నాకు కాకపోతే మీకా? మ్యాటర్ ఏంటి? 10 రోజుల క్రితం పిల్లల కోసం నేను మా ఆయన టెస్ట్ చేయించుకోవడానికి మీ దగ్గరకు వచ్చావా? వచ్చారు. అప్పుడు నాకు టెస్ట్ చేసి మా ఆయనకి ఏం చెప్పారు? మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను. మరి మా ఆయనకు టెస్ట్ చేసి నాకేం చెప్పారు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను. మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నాకెలా పిల్లలు పుడతారండి? చెప్పండి. అలా చెప్పానా? ఐఎమ్ వెరీ సారీ. ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను. మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా? వచ్చారు. బావగారు ఎక్కడ ఉన్నారు? అదిగో. అదేమిటి అలా చూస్తున్నాడు? చూడక ఏం చేస్తారు? మీ దిక్కుమాల మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు. బావా, చెల్లి పతివ్రత. డిటిఎస్ 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 డిటిఎస్. కబడ్డీ ఆడుతున్నారు. సార్, షూటింగ్ వచ్చారా, పిక్నిక్ వచ్చారా? కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్. సార్ నమస్కారం సార్. అరే మీరు వెళ్ళిపోండిరా. ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావేంటి? అబ్బాయి అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ? ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్, ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ట్రీ. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టా సార్? యా. ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్. నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది. సార్, రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి సార్. అబ్బబ్బబ్బబ్బ. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. ఓ పని చెయ్. విమానం సీన్ ఉంది కదా, అవును. విమానం తీసుకొచ్చి అక్కడ ఆపేయి. లెక్కల మీద హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంతే. ప్యాకప్ చెప్పాయి. సీను, నేను సీను. చెప్తాను, చెప్తాను. రారా. సార్ ఏం చెప్పారు? సార్, నిజంగా ప్యాకప్. ప్యాకప్ అని చెప్పాను కదా సార్. నేనేం సార్ ఏం చెప్పారా? చెప్పారా సార్? ప్యాకప్ చెప్పారు సార్. మీరు ఎక్కిస్తున్నారు సార్ బాగా. ప్యాకప్ చెప్పారు సార్. చెప్పారు సార్ ప్యాకప్. అప్పుడే ఎందుకు నీకు ఫోజు? నోరు మూసుకుని ఉండొచ్చు కదా.